పాల్ సార్ అంటే కేఏ పాల్ సారే. ఎసొంటి ఆపతొచ్చినా ఆయన ముంగట పడే తీరైతే మారది. అది ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, సోమాలియా అయినా, అమెరికా అయినా. ఆపతున్నదంటే ఆడ నేనే ముంగటుంటా అని ముంగట పడతాడు. ఇప్పుడు విజయవాడ వరదలల్ల గూడా పాల్ సార్ పడవలేసుకొని తిరుగుకుంటా అపన్న హస్తం అందిస్తుండు. దానగుణంలా పాల్సారే అనిపించిండు. విజయవాడకు వరదలొచ్చి ఆగమైన టైంలా సార్ పడవలేసుకొని గల్లీ గల్లీ తిరుగుకుంటా బాధితులకు బువ్వ పొట్లాలు వంచుతుండిట్లా. నన్ను చూసి నవ్వకుంటా మీరు కూడా పోయి నలుగురికి సాయం చేయుండ్రి, మానవత్వం సాటుకొండ్రి అని చెప్తుండు. మోదీ గవర్నమెంట్ దాదాపు 10,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కి 10,000 కోట్లు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని, ప్రాణాలు పోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు, ప్రాణ హాస్పిటల్లో ఉండి ఎంతో మంది నష్టం కనీసం ఒక 5-10 లక్షల వాళ్ళకి రిలీజ్ చేయాలని నా కోరిక. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది. కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు తెలివైన వాళ్ళు ఉన్నారు, కానీ ఒకరు కూడా ప్లాన్ చేయలేకపోయారు. నేను ఎవరిని పొలిటికల్ గా ఇప్పుడు క్రిటిసైజ్ చేసే టైం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే దీనికి కావాల్సిన వనరు మోదీ గవర్నమెంట్ అదానీ అంబానీకి 12 లక్షల కోట్లు రుణమాఫీ చేశారే, 10 కోట్లు 2 తెలుగు రాష్ట్రాలకి 10,000 కోట్లు, 10 లక్షల కోట్లు కాదు, రిలీజ్ ఇమీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అందరి కొరకు ప్రార్థించండి, ప్రాణాలు పోయిన కుటుంబాల కొరకు, ఇలాగా లక్షల మంది బాగా ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి. మీరే వంటలు చేయండి, మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి, మీరే యూత్. అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యే ఫ్లడ్ వాళ్ళందరికీ మీ వంతు మీరు హెల్ప్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. అట్లనే ప్రధాని మోడీ దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. అదాని అంబానీ అసొంటోలకు 12,000 కోట్లు రుణమాఫీ చేసిండ్రు. తెలుగు రాష్ట్రాలకు కనీసం 10,000 కోట్లు సాయం చేయాలని డిమాండ్ చేసిండు. పాల్ సార్ అన్నది కూడా నిజమే. 2 రాష్ట్రాల నుంచి బీజేపీ లీడర్లు మంత్రులైనరు, సర్కార్ల భాగమైనరు, గాని ఇప్పటికి ఒక్క పైసా కూడా తీసుకురాలేదు. ఆపతి కాలంలో ఒక్క బీజేపీ లీడర్ కూడా వరద సాయంలో కనబడతలేరు. మరి ఆళ్ళేడ పడావు చేస్తుండ్రో గాని కేంద్రం తరపున సాయం ప్రకటించింది కూడా లేదు. అదే బీమారి రాష్ట్రాలకైతే అదన్నా తీసుకుపోయి సాయం చేస్తుంటారు. దక్షిణాది రాష్ట్రాలంటే గింత చిన్న సూపెందుకో అని గట్టిగానే అరుచుకుండు. ఆ వానదేవునికి గింతగానం కోపం ఎందుకు వచ్చిందో గాని కొన్ని జాగలల్ల వరదలొచ్చి 2 రాష్ట్రాల పరిస్థితి మరీ అధ్వానమైంది కదా. ఏ దేవుడన్నా సాయం అవుతాడేమో అనుకుంటే దినాం వరద పెరుగుతూనే ఉంది తప్పితే ఆగుతనే లేదు. మనుషుల పరిస్థితే గీ తీర్ల అధ్వానమైందంటే మరిగా మూగజీవుల కథ ఏందన్నట్టు ఎటు కొట్టుకపోయినాయో ఏమో. కొన్ని మాత్రం కొందరి కంట్ల పడి బతికి బయట పడుతున్నాయి ఇట్లా. అసలు ఇసొంటి రోజులు వస్తాయని కలల కూడా ఊహించలేదు ఎవ్వరు. వానలొచ్చుడు, వరదలు వంగుడు ప్రతి తాప వానకాలంలో చూసినాం గాని 2 తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచుడైతే ఇప్పుడే చూస్తున్నాం. ఉన్నట్టుండి రాత్రికి రాత్రే వరదలు వంగి ఇండ్లు రోడ్లు మొత్తం ఏడ చూడు షెర్వే అయింది. వరదొచ్చి వారం దినాలు గడుస్తున్నా ఇంకా అందులో చాలా మంది చిక్కిపోయి అరి గోసలు పడుతుర్రు. మనుషుల పరిస్థితి ఇంత అధ్వానం ఉందంటే మూగజీవుల కథ ఏందన్నట్టు ఎటు కొట్టుకుపోయినాయో ఏందో ఆ దేవునికే ఎరక. ఎవరన్నా సాయం చేయకపోతారా అన్న ఆశ వీటి కళ్ళల్లా ఎట్లా గానొస్తుంది చూడుర్రి. ఇట్లా ఇది ఎన్నలిచిపోయి జీవిడిచినాయో ఎన్నా నీళ్ళల్లో కొట్టుకపోయినాయో ఆ దేవునికే తెలుసు. ఇడ మనుషుల పానానికే దిక్కు లేదని కొందరు చూస్తే ఇట్లా కొందరు నీళ్ళల్లో కొట్టుకపోతున్న మూగ జీవాలను కాపాడి పుణ్యం కట్టుకుంటుర్రు. మీరు కూడా ఎవరైనా ఆపదలా కనిపిస్తే తోసిన కాడికి ఏదో ఓ తీర్ల సాయం చేసి ఆదుకోర్రి. ఏమంటున్నాం?